నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. పాకిస్తాన్కు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఇది. మనం గత సంవత్సర కాలంగా చూస్తున్నాం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పైన పదే అటాక్ చేస్తూ వస్తుంది. తాజాగా క్వెట్టా నుంచి పెషావర్కి వెళ్తున్నటువంటి జఫార్ ట్రైన్ను హైజాక్ చేసింది. అంతర్జాతీయంగా కూడా ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. చాలాసార్లు గడిచిన సంవత్సర కాలంలో పాకిస్తాన్ ఆర్మీకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మధ్య కాల్పులు, ఎదురు కాల్పులు ఇవన్నీ జరిగాయి. కానీ ఏకంగా ఒక ట్రైన్ 470 మంది ప్యాసింజర్లతో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక ట్రైన్ మొత్తాన్ని హైజాక్ చేయడం అనేది చాలా పెద్ద వార్త. ఇది ట్రైన్ హైజాక్ చేయడము, తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు. కొంతమందిని 150 మంది వరకు కూడా బందీలను పాకిస్తాన్ ఆర్మీ విడిపించగలిగింది. కానీ ఈ ప్రయత్నంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి పాకిస్తాన్ సైనికులను కూడా సుమారుగా 12 మందినో 15 మందినో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మట్టుబెట్టారు. దానికి ప్రతిగా కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి కూడా ఒక 27 మందిని మేము అంతమొందించామని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చెబుతుంది. బట్ స్టిల్ ఇంకా బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొద్ది రోజుల కిందట కూడా మనం మాట్లాడుకున్నాం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ ప్రావిన్స్ పైన, బలూచిస్తాన్ ప్రావిన్స్ పైన పాకిస్తాన్ నియంత్రణ పూర్తిగా కోల్పోయింది, దాదాపుగా కోల్పోయింది అనేటువంటి వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఇది పరాకాష్ఠకు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. బలూచిస్తాన్ ఇక పాకిస్తాన్తో కలిసి ఉండడం అనేది అసాధ్యంగా కనిపిస్తోంది. అది నెలలు పడుతుందా, రోజులు పడుతుందో తెలియదు. బట్ ఇది ఒక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నటువంటి స్వాతంత్ర్య పోరాటానికి ఇది ఒక బిగ్ స్టెప్ అని చెప్పి కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రామచంద్ర గారు. రామచంద్ర గారు నమస్తే. నమస్కారం అండి. రామచంద్ర గారు, మనం ఒక నెల రోజుల కిందటో 2-3 వారాల కిందటో కూడా మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక అటాక్ చేయడం జరిగింది. అంతకుముందు ఒక 70 మంది చనిపోయారు ఒక 2 నెలల కిందటో 3 నెలల కిందటో. ఇలా ఫ్రీక్వెంట్గా లాస్ట్ 1 ఇయర్లో చాలా అటాక్స్ జరిగాయి పాకిస్తాన్ ఆర్మీ పైన, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అండ్ రీసెంట్గా జరిగినటువంటిది వాటన్నిటికంటే పెద్ద ఏమంటారు ఒక సంఘటనగానే మనం చూడాలి. ఎలా చూస్తారు? యాక్చువల్లీ ఇప్పుడు యుద్ధం జరుగుతానికి మామూలుగా సైనికులుగా చెప్తున్నా, యుద్ధం జరుగుతానికి వార్ సిగ్నల్స్ అంటాం. అలాగే ప్రస్తుతం ఇక్కడ బలూచిస్తాన్ నుంచి వస్తున్న సిగ్నల్స్ ఆర్ వెరీ క్లియర్. ఎందుకంటే ముందేమో చిన్న వాటితో మొదలు పెట్టారు. బ్లాక్ చేయటం, ఒకళ్ళు ఇద్దరు షూట్ చేయటం, రోడ్లో చైనీస్ వాళ్ళని చేయటం, ఎక్కడో బాంబు పెడతాం. కానీ ప్రస్తుతం ఈ ట్రైన్నే కంప్లీట్ హైజాక్ చేశారంటే, అదిగాక నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఎందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఎస్కలేషన్ స్టార్ట్ అయింది. ఫ్రస్ట్రేషన్ ఎప్పుడైతే బలూచిస్తాన్లో అశాంతి రేఖలు ఎప్పుడైతే పెరుగుతాయో, మీరు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంది కదా. పాకిస్తాన్ పార్లమెంటేరియన్ కూడా అన్నాడు, సుమారు బలూచిస్తాన్లో 7 డిస్ట్రిక్ట్లో ఒక పోలీస్ లేడు, ఒక ఆర్మీ లేదు, అసలు పాకిస్తాన్ కంట్రోల్లోనే లేదన్నాడు. కరెక్ట్, మీకు గుర్తుంటుంది. సో ఆ రీతిగా మనం ఆలోచిస్తే బలూచిస్తాన్ ఏంటంటే విసిగి వేసారిపోయి, మొదట్లో ఏంటంటే నయానా చెప్పారు. హిస్టరీలోకి వెళ్ళటం అనవసరం. బలూచిస్తాన్ ఎలా జాయిన్ చేసుకున్నారు, ఎంత మోసపోయారు. దాని తర్వాత బలూచిస్తాన్ కొలగొడుతున్నారు యాక్చువల్ పాకిస్తాన్ ఇప్పుడు. ఎందుకంటే బేసిక్ ప్రాబ్లం ఏంటి, బలూచిస్తాన్ వాళ్ళు సరిగా చూసుకుంటున్నారా లేదా. ఇప్పుడు మనం కూడాను ఇండిపెండెన్స్ టైంలో కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ని తీసుకున్నాం, అమాల్గమేట్ చేసుకున్నాం వాళ్ళు ఒప్పుకున్న తర్వాత, రైట్. ఇప్పుడు చూడండి, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నిజాం దగ్గర నుంచి హైదరాబాద్ తీసుకున్నాం. హైదరాబాద్ ఎంత ఫ్లరిష్ అయింది, దేశానికి ఎంత లాభదాయకంగా ఉంది. సో మనం ఏంటంటే మనతో పాటు కలిసిపోయిన వాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలి, మన దేశం అభివృద్ధి చెందాలన్న ఊహ మనలో ఉంది, రైట్. అంతేగాని ఒక డబ్బున్నోడు ఆయన్ని కొలగొట్టాలి, ఆయన ఆల్ రైట్ ఒప్పుకుంటాను. బలూచిస్తాన్లో చాలా మంచి మినరల్స్ ఉన్నాయి, కొన్ని ఫేమస్ గ్యాస్ ఉంది, రైట్. బజార్ ఎయిర్పోర్ట్, సీ పోర్ట్ కూడా దగ్గర ఉంది. ఇవన్నీ వాడుకోవాలనుకున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళని తోటి సిటిజన్స్గా కొంచెం సమాన హక్కులు కొంతవరకు ఇచ్చి, రైట్, వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడం కానీ, రైట్, ఇలాంటివి ఏం జరగలేదు. పాకిస్తాన్లో ఏంటి, బలూచిస్తాన్ని బేసిక్లీ ట్రీట్ చేసింది ఒక బానిసలాగా, సెకండ్ గ్రేడ్ సిటిజన్ పాకిస్తాన్లో. దాంతో ఏమైంది, నయానా బయానా చెప్పారు, ప్లీడ్ చేశారు,
పార్లమెంట్లో మాట్లాడారు, అందరికి అప్పీల్ చేశారు. ఎప్పుడైతే విసుగు వేసారిపోయారో దే సెడ్ ఆల్ రైట్, మనం కూడా ఐ థింక్ విల్ హ్యావ్ టు రిబెల్ అగైన్స్ట్. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఆ తీగని మనం ఎంతవరకు సాగదీశారంటే వీళ్ళు అది స్నాప్ అవడానికి రెడీగా ఉంది. అందుకనే ఆ లెవెల్స్ చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే మనిషి క్లియర్గా ఏం లేకపోతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని పెంచుకోవటం, అందులో బ్రిగేడ్స్ పెంచుకోవటం, ఫిదాయన్ బ్రిగేడ్స్, ముజీద్ బ్రిగేడ్స్, ఇలాంటి బ్రిగేడ్స్ ఉన్నాయి ఏ అయితే స్వాతంత్రం కోసం ప్రాణిస్తానికి రెడీగా ఉన్నాం అనేసి. సో అందులోనూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకటి ఉంది, బలూచిస్తాన్ అనుకుంటే రిపబ్లికన్ ఆర్మీ ఒకటి ఉంది, ఇంకా 2-3 వింగ్స్ ఉన్నాయి. రీసెంట్ గా మనం వింటుంది ఏంటి, ఈ 4 వింగ్స్. ఎందుకంటే వీళ్ళు లోపల ఆలోచించుకున్నారు. ఎప్పుడైతే రే మన చేతికి 4 వేళ్ళలాగా సెపరేట్ గా మనం దెబ్బలాడితే మనం ముందు ఫార్వర్డ్కి వెళ్ళలేము. అందుకని దేవ్ అగ్రీడ్. ఇప్పుడు ఏం చేసుకున్నారు, అందరూ కలిసిపోయి ఆల్ రైట్ ఒక యూనిఫైడ్ కమాండ్ కింద ఒకటి కింద మనం పనిచేద్దాం, అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. సో రకరకాల స్ప్లింటర్ గ్రూప్స్ ఉన్నాయి, టెర్రరిస్ట్ గ్రూప్స్ చిన్నవి. మనం టెర్రరిస్ట్ గ్రూప్స్ అనొచ్చు, వాళ్ళు ఇండిపెండెంట్ ఫైటింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనుకోవచ్చు. అదేంటంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హౌ యూ లుక్ ఎట్. మనం అటు నుంచి చూస్తున్నాం, ఇటు నుంచి చూస్తున్నాం అని. సో వీళ్ళందరూ ఏం చేశారు, ఆల్ రైట్ మనం పాకిస్తాన్ తినపోయింది అనేసి. సో పాకిస్తాన్కి ఈ యాక్షన్తో క్లియర్ మెసేజ్ ఏంటంటే మేము మీతో ఉండటానికి సుముఖంగా లేము, మాకు ఇండిపెండెన్స్ కావాలన్న మెసేజ్ అయితే క్లియర్గా వెళ్ళిపోయింది. ఒకటి. రెండోది ఏంటి, ఆ రోజు మన పార్లమెంట్లో చెప్పినట్టుగా 7 డిస్ట్రిక్ట్స్లో యాక్చువల్లీ పాకిస్తాన్ కంట్రోల్ లేదు. మన జఫర్ ఎక్స్ప్రెస్ చూస్తున్నాం, జఫర్ ఎక్స్ప్రెస్ రూట్ చూసుకుంటే అందులో ఎన్నో టనల్స్ ఉన్నాయి. విన్న న్యూస్ బట్టి ఏంటి, టనల్ నెంబర్ 8 దగ్గర, ఎందుకంటే ద వెరీ ఫ్యాక్ట్ ఎంత జాగ్రత్తగా అనలైజ్ చేసి రెకీ చేసి, ఎందుకంటే ఎప్పుడైతే పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నెంబర్ తక్కువ ఉంటే వాళ్ళకి తెలుసు తర్వాత పాకిస్తాన్ వచ్చి కొడుతుంది అనేసి. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ నాట్ పిచ్చోళ్ళం కాదు. తర్వాత పాకిస్తాన్ వాళ్ళు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయినా సరే మనం ఎలా మమ్మల్ని డిఫెండ్ చేసుకోగలం అన్న లొకేషన్ చూసుకుని, ఒక మంచి ప్లేస్ చూసుకుని, సో ఇవన్నీ చూసుకుని వాళ్ళు ఏంటంటే టన్నెల్లో బ్లాక్ టన్నెల్ నుంచి బయటకు వస్తున్న కొన్ని ఇప్పుడు ఆల్రెడీ విజువల్స్ కూడా వాళ్ళు ఒక వీడియో కూడా విడుదల చేశారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎలా ప్లాన్ చేశారు, బ్లాస్ట్ జరిగినటువంటి ఆ వీడియోను కూడా బిఎల్ఏ విడుదల చేసింది సోషల్ మీడియాలో. అంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారో చూడండి. దానికి తోడు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అదృష్టం ఏంటి, అక్కడ ఈ మొబైల్స్ పనిచేయవు. ఎందుకంటే టవర్స్ కూడా అండర్ డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు టవర్స్లో ప్రాబ్లం ఏంటి, టవర్ ఒక డిస్టెన్స్లో ఉంటే దానికి ఒక రేడియస్ ఉంటుంది కదా, ఓ 30 కిలోమీటర్లో లేదా 50 కిలోమీటర్స్ డిపెండింగ్ అపాన్ ఎంత పవర్ఫుల్ మొబైల్ టవర్ ఉందో. అక్కడ మొబైల్ కనెక్షన్ కూడా లేదు. విచ్ మీన్స్ వాట్, ఈ పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు వెళ్ళినప్పుడు శాటిలైట్ కమ్యూనికేషన్ శాట్కామ్ ఓట్లను పెట్టుకుని వెళ్ళాలి, రైట్? లేదా లైన్ కమ్యూనికేషన్, రైల్వే ఓల్డ్ ఉంటుంది కదా, స్టేషన్ వరకు వెళ్ళే లైన్స్ ఉంటాయి, ఆ కమ్యూనికేషన్, రైట్? సో ఇవన్నీ ఆలోచించి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ టార్గెట్ చూసింగ్ ఖచ్చితంగా వాళ్ళని మెచ్చుకోవాలి, లొకేషన్ చూసింగ్ మెచ్చుకోవాలి. ఆ టార్గెట్తో పొలిటికల్ పేరు రావటం కానీ వాళ్ళ యొక్క బలూచిస్ యొక్క ఫ్రస్ట్రేషన్స్ ప్రపంచానికి తెలిసేలా కూడా, రైట్? కొంతమంది టెర్రరిస్ట్ కింద డిజైన్ చేసి వీళ్ళందరూ టెర్రరిస్ట్, వీ డోంట్ అప్రిషియేట్ లైక్ ఎనీ గుడ్ గవర్నమెంట్. టెర్రరిజం మన దేశం కూడాను ఒప్పుకోదు. కానీ అట్ ద సేమ్ టైం టెర్రరిజం ఎందుకు జరుగుతుందన్న కారణాలని బయటపడతాయి. అందులో ఏంటి, పాకిస్తాన్ వాళ్ళు బలూచిస్తే సరిగా ట్రీట్ ఇవ్వట్లేదు, బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ కోసం స్ట్రగుల్ అవుతుంది. దానికి తోడు ఏంటి, అటు ఆఫ్ఘనిస్తాన్ సైడ్ కొంతమంది ఉన్నారు, పఖ్తూన్స్ కొంతమంది ఉన్నారు, వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. కనుక ప్రస్తుతం అది కాకపోతే ఏంటి, పాకిస్తాన్ ఉన్న ప్రెసెంట్ స్టేట్ ఎకనామిక్ అవ్వండి, లేకపోతే కంప్లీట్ ఆర్మీ కంట్రోల్లో అవనివ్వండి. అఫ్ కోర్స్ వాళ్ళ అదృష్టం ఏంటంటే రీసెంట్గా ట్రంప్ గారు పాకిస్తాన్కి ఏదో కొంచెం ఒక చుక్క నీళ్ళు వేశారు. ఏమిటది, ఒక ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ ఎవరో పట్టుకుని ఇచ్చారు మాకు అనేసి, ఆల్ రైట్ F-15 ఎయిర్ క్రాఫ్ట్స్ మీకు కొంత సహాయం చేస్తామన్నట్టుగా పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు, రైట్? అదర్వైజ్ పాకిస్తాన్ వాజ్ ఇన్ డైర్ నీడ్. సౌదీ అరేబియాని అడుక్కోవటం కానీ, ఖతార్ని అడుక్కోవటం కానీ, ఏమైనా రకరకాల దేశాలను అయ్యా మేము కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని సేవ్ చేయండి అనేసి. సో పాకిస్తాన్కి ఇది ఒక మెసేజ్. పాకిస్తాన్ ఆఫ్టర్ ఆల్ మనల్ని ఇన్నాళ్ళు, మీరు ఇందాక చెప్పారే, మనం స్టార్ట్ చేసే ముందు మాట్లాడుకున్నాం, పాకిస్తాన్ ఎన్నాళ్ళు ఏంటి, ఇండియా ట్రబుల్ చేస్తున్నాం, టెర్రరిస్ట్ని పుట్టిస్తాం, టెర్రరిజంని పుట్టిస్తాం, టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేయటం, టెర్రరిజాన్ని సపోర్ట్ చేయటం,
తిరిగి ఏమైంది? వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకే అంటున్నట్టుగా కర్మ తయారైంది. ఫలితాన్ని పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఆ, అసలు ఉగ్రవాదం గురించి మాట్లాడే హక్కు పాకిస్తాన్‌కు ఉందా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే ఆ దేశం నిండా దేనికి పెట్టింది పేరు పాకిస్తాన్ అంటే టెర్రర్ గ్రూప్స్‌కి పెట్టింది పేరు. వాళ్ళు పెంచి పోషించారు. ఇప్పటికి కూడా పోషిస్తున్నారు. అదీ అలాంటి కాక వాళ్ళు ఆ! వాళ్ళకి వెపన్స్ ఇచ్చుంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుంటారు. ఇందులో కొంతమంది ఆఫ్టర్ ఆల్ బంగ్లాదేశ్ సారీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక లిబరేషన్ ఆర్మీకి తయారు చేయాలనుకోండి, ఒక బ్రిగేడ్ని తయారు చేయాలనుకోండి, ఒక 100 మందిని ట్రయల్ చేయడానికి హ్మ్. ట్రైనింగ్ ఇస్తానికి కొంతమంది మనుషులు ఉండాలి. ఎవరు ఉండాలి? ఆల్రెడీ ట్రైన్డ్ మనుషులు ఉండాలి, హ్మ్. వాళ్ళకి వెపన్స్ ఉండాలి. సో ఇవన్నీ ఎంతోమంది ఎవరు ఇచ్చారు? పాకిస్తానే చేస్తా కూర్చుంది. సో ఇందులో సగం మంది పాకిస్తాన్లో ఎంతోమంది ట్రైన్డ్ అయి ఉండొచ్చు హ్మ్. యాజ్ టెర్రరిస్ట్. అలాగే సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైతే తాలిబాన్లు టేక్ ఓవర్ చేశారో, అధికారికంగా చాలా దేశాలు ఆ పరిపాలనని, ఆ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేయకపోయినా కూడా నడుస్తోంది. అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఇక పాకిస్తాన్‌తో మేము కలిసి ఉండలేమనేటువంటి చాలా స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ ట్రైన్‌ని హైజాక్ చేయడం ద్వారా గత కొన్ని రోజుల నుంచి వరుసగా చేస్తున్నటువంటి దాడులు కూడా. అండ్ పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా కంట్రోల్ కోల్పోయిందనడానికి వరుసగా వాళ్ళ సైనికులు కూడా పెద్ద ఎత్తున చనిపోతూ వస్తున్నారు. మీతో వరుసగా ఏకీభవిస్తాను. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనం ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీ చూసుకున్నా సరే, అక్కడ తాలిబాన్ ఎంత భీకరంగా పోట్లాడటం మొదలుపెట్టారు. ఈ కంట్రీ లైక్ అమెరికా అప్పుడు ఆల్ రైట్, ఇంకా ఈ దాటికి మనం ఆవుకోలేము, ఇంకా ఎన్నాళ్ళు ఉందామా వద్దా, మంచిగా ఏదో బయటికి ప్రపంచాన్ని అందరికీ సంధి ఏర్పరచుకుంటున్నామని చెప్పేసి ఎంత స్పీడ్గా అమెరికా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళారో మనందరికీ తెలుసు. అవును. ఇప్పుడు అందుకే అక్కడ ట్రంప్ అంటున్నాడు, తిరిగి మేము ఆ ఎయిర్ బేస్కి వెళ్తాం, అక్కడ మాకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మా సామానంతా వదిలేసి వచ్చాం, ఆ సామానంతా తిరిగి తీసుకెళ్తున్నాం. సో ఎప్పుడైతే లోకల్స్ ఎస్పెషల్లీ టెర్రరిస్టు ట్రైబ్స్ మెన్ సన్స్ ఆఫ్ ద సాయిల్ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, వాళ్ళకి మిగిలిన ఆర్మీస్ లాగా విపరీతమైన మంచి దుప్పట్లు అక్కర్లేదు. మిగిలిన ట్రైన్డ్ ఆర్మీ ఒక 10 బుల్లెట్ కావాల్సి వస్తే వీడు కొండల మధ్య నుంచి ఒక కొండ శిలువలాగా పాక్కుంటూ అటు ఇటు వెళ్ళి రైట్ ఒక బుల్లెట్ కూడా మనిషిని చంపగలడు. సో ప్రస్తుతం ఉన్న టెరైను, ఆ లోకల్ పాపులేషను రైట్, ఇవన్నీ ఫేవరబుల్గానే బలూచిస్తాన్. బలూచిస్తాన్ ఉద్దేశం మీరు వెరీ క్లియర్గా చెప్పారు, మీకు ఖచ్చితంగా ఏపీపిస్తాను. ప్రస్తుతం వాళ్ళు క్లియర్గా మెసేజ్ ఇస్తుంది ఏంటి? మేము ఉన్ననాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు సహించాం, ఇంకా మీతో ఉండదలుచుకోలేదు రైట్. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు, పాకిస్తాన్ ఉన్న ఎకనామిక్ పరిస్థితులు, ఆర్మీ ఇన్వాల్వ్మెంటు, అక్కడ ఇమ్రాన్ ఖాన్ గారిని ఇన్వాల్వ్ చేసి ఉంటాం, ఇవన్నీ చూసిన ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టైం చూసి బలూచిస్తాన్ పాసిబుల్ నేను అనుకోవటం అంటే ప్రస్తుతం అనుకుంటుంది ఏంటి, ఇది మంచి తరుణం, మంచి సమయం, మనం ఇప్పుడు మొదలు పెడితే ఖచ్చితంగా మనకి స్వాతంత్రానికి వచ్చే ఛాన్స్లు ఉన్నాయన్న ఒక ఐడియా ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు. అందుకనే ఎస్కలేషన్ చేశారు. ఎన్నాళ్ళు చిన్న చిన్న దాడులు చేసిన వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ ఒక హైజాక్ చేస్తూ పాల్పడ్డారంటే ఇట్స్ ఎ బిగ్ ఈవెంట్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఈవెంట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారత్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా ఏమీ ఉండకపోవచ్చు, ఎందుకంటే అధికారికంగా అన్ని విషయాలు చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, జాతీయ భద్రత ఇవన్నీ విషయాలు ఉంటాయి కాబట్టి, మన ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే కానీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఏమైనా సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? యాక్చువల్లీ నా ఒపీనియన్లో మిలిటరీ స్ట్రాటజిస్ట్గాను మేము 40 సంవత్సరాలు చేసి ఆలోచనలు చేస్తే మనం ఖచ్చితంగా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గానే సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మన మీద ప్రెషర్ తగ్గాలంటే పాకిస్తాన్ టెర్రరిజం, వి మస్ట్ ఎంకరేజ్ బలూచిస్. ఒకటి బలూచిస్ ఫస్ట్, ఎందుకంటే మన దేశం ఎప్పుడు న్యాయబద్ధకంగా ఒక మోరల్ గ్రౌండ్ అనుకోండి రైట్. మొదటి నుంచి మనకు తెలుసు బలూచిస్తాన్ని ఏ విధంగా పాకిస్తాన్ కబ్జా చేసుకుందనేసి. ముందు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, బలూచిస్తాన్ లీడర్ని తీసుకెళ్లి బై ఫోర్స్ సంతకాలు పెట్టించి పాకిస్తాన్ విలీనం చేసుకున్నారు. ఆల్ రైట్, విలీనం అయ్యారు రైట్. విలీనం అయిన తర్వాత వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ కానీ, వాళ్ళు ఒక ఈక్వల్ సిటిజన్గా కానీ ట్రీట్ చేయట్లేదు. మనతో ఏం చేస్తున్నారు, టెర్రరిజాన్ని మన కాశ్మీర్లోకి టెర్రరిజాన్ని పంపిస్తున్నారు. సో
యాజ్ అ మిలిటరీ స్ట్రాటజీగా చెప్పేది ఏంటి, ఎప్పుడైతే మనం బలూచిస్తాన్కి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తామో, పాకిస్తాన్ వాళ్ళకి ఉన్న టెర్రరిజం ఉంది, మన మీద కూడా ప్రెషర్ తగ్గుద్ది. రెండోది, పాకిస్తాన్కి ఒక లెసన్ టీచ్ చేస్తాం కోసమైనా సరే ఖచ్చితంగా మనం బలూచిస్తాన్కి, ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఖచ్చితంగా మనం ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలి. పరోక్షంగా అయినా లేకపోతే ఏదో ఒక విధంగా మీరు డిప్లొమాటిక్ అవ్వచ్చు, పొలిటికల్ గా అవ్వచ్చు, వీలుంటే మిలిటరీ అవ్వచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి సహాయం ఇవ్వాలి. హిస్టరీ ఈజ్ వెరీ క్లియర్. మొదటి నుంచి బలూచిస్ చూసుకుంటే బలూచిస్ ఆర్ మోర్ క్లోజ్ టు us దాన్ పాకిస్తాన్. ఫైనల్లీ ఎప్పటి నుంచో నానుతున్నటువంటి అంశమే ఈ మధ్య జయశంకర్ గారు కూడా మాట్లాడారు. ఎవరో ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగినటువంటి క్వశ్చన్కి ఏదో ఇబ్బంది పెట్టేలాగా క్వశ్చన్, మీరు కూడా చూసే ఉంటారు వార్తల్లో. ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఏం లేదు, మీరు వెకేట్ చేసేయండి, పిఓజేకేని మీరు వెకేట్ చేసేయండి, ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్, సింపుల్, అందులో ఏం లేదు, అది త్వరలోనే దాని ఆ ఒక్క స్టెప్ కోసమే చూస్తున్నాం, ఇప్పటికి 3 స్టెప్స్ అయ్యాయి, ఇంకా లాస్ట్ స్టెప్ ఉంది, అది కూడా ఖాళీ చేయించేస్తామని చెప్పడం జరిగింది. ఈజ్ ఇట్ ద రైట్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్? ఐ థింక్ ఇట్ ఇస్ ఎ లిటిల్ ప్రీమెచ్యూర్. ఇంకా అంత సిచ్యుయేషన్ రైప్ అవ్వలేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ సిచ్యుయేషన్ రైప్ అవటానికి ఇంకా కొంత ఎస్కలేషన్ అవ్వాలి. ప్రస్తుతం బలూచిస్తాన్, పాకిస్తాన్ లో ఈ వెరీ సీరియస్ అఫైర్స్ కావు నేను అనుకోవడం. ఈజ్ ఆర్ జస్ట్ ద బిగినింగ్. ఇంజిన్ హైజాక్ చేశారు. కానీ ఎప్పుడైతే మనం రానున్న రోజుల్లో ఆ ఎస్కలేషన్ బలూచీస్ వాళ్ళ అటాక్స్ వాళ్ళ స్పొరాడిక్ గా ఉన్నాయా, కంటిన్యూస్ గా ఉన్నాయా, వరల్డ్ ఒపీనియన్ ఎలా మారుతుంది, ఆర్ ది సింపథెటిక్, మన బలూచిస్ కి సింపతి ఉందా, రైట్? పఖ్తూన్స్ కూడా బలూచిస్ కి సపోర్ట్ ఇస్తున్నారా, చైనీస్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అవుతుంది బలూచిస్ యాక్టివిటీస్, ఎందుకంటే చైనీస్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ సిపిఈసీలో ఉంది, వార్లో ఉంది కదా, రైట్? వాళ్ళ ఇన్వాల్వ్మెంట్. సో ఇవన్నీ ఆలోచించి అప్పుడు కానీ మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేం, రైట్? బట్ ఎస్, అల్టిమేట్లీ మనం ఎప్పుడు వెరీ గుడ్ థింగ్ ఈజ్ హ్యాపెండ్. ఇన్ని సంవత్సరాల తర్వాత అట్లీస్ట్ బాహాటంగా మనం చెప్పగలుగుతున్నాం, వెకేట్ చేయిస్తాం, ఇది మా ఇంత ముందు కూడా అనేవాళ్ళం, ఇది మా టెరిటరీ మీరు తీసుకున్నారు, రైట్ అనేవాళ్ళం. కానీ ఎప్పుడు వెకేట్ చేస్తాం, పంపించేస్తాం, అట్లీస్ట్ ఇప్పుడు బాహాటంగా బయటపడుతున్నాం. పబ్లిక్ వరల్డ్ లో కూడాను ఇది వెరీ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ రిప్లై ఇచ్చారు ఆయన. మేధావి, మేధావి కాబట్టి ఫారెన్ మినిస్టర్ ఎలా అవుతారు? సో హీస్ గివెన్ ఎక్సలెంట్ ఆన్సర్. ఆ రోజు ఏ విధంగా వీళ్ళని ఖాళీ చేయిస్తాం అది ఒకటే మిగిలింది, ఇంకా దాని తర్వాత వీఆర్ ఓకే విత్ పాకిస్తాన్ అన్నట్టుగా చెప్పారు. సో మన సైడ్ నుంచి మెసేజ్ క్లియర్. ఏమిటి? మనం ఇంకా మన పట్టు విడవలేదు, అది మా టెరిటరీ మీరు ఆక్యుపై చేస్తున్నారు, ఇవి ఎలాగలాగ దాన్ని విడిపించుకుంటాం. ఈ భావన మనలో ఉందని పాకిస్తాన్కి ఎప్పుడైతే క్లియర్గా అర్థమైందో వాళ్ళకు కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. బలూచిస్తో ఖచ్చితంగా అవసరం వస్తే ఇండియా బలూచిస్కి పరోక్షంగా కానీ కవర్ట్లీ ఆర్ ఓవర్ట్లీ, రైట్, సపోర్ట్ ఇస్తారని పాకిస్తాన్ కూడా క్లియర్గా తెలుసు అండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. యాజ్ ఎ మిలిటరీ పర్సన్ ఐ సే దట్ ఎస్, ఇప్పుడు ఎనదర్ మంత్ 2 months బలూచిస్ యాక్షన్ అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మనం సపోర్ట్ ఇవ్వాలి. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు బంగ్లాదేశ్ అప్పుడు ఆ రోజుల్లో మన మీద ప్రెషర్ పడింది, ఎంతోమంది శరణార్థులు వచ్చారు, బంగ్లాదేశ్ మీద విపరీతమైన అట్రాసిటీస్ చేశారు ఈస్ట్ పాకిస్తాన్, రైట్? ఆ టైంలో ఏమని చేసాం మనం, మన ఎంత వీలైతే మనం సపోర్ట్ ఇవ్వగలిగాం, సపోర్ట్ ఇచ్చాం. అటేంటి ఫార్చునేట్లీ మనకి ఇమీడియట్ నేబర్ కనుక మన సైన్యాన్ని క్లియర్గా లోపల పంపించగలిగాం. దానికి ముందు ఇందిరాగాంధీ గారు ఆ రోజులు చేసిన డిప్లొమసీ అందరికీ తెలిసింది, ప్రతి దేశానికి వెళ్ళింది. బాబు లక్షల కొద్ది మా దగ్గర శరణార్థులు వస్తున్నారు, మేము మేనేజ్ చేయలేకపోతున్నాం, వాళ్ళ మీద విపరీతమైన అట్రాసిటీస్, అప్రాల్ సేమ్ అట్రాసిటీస్ బలూచిస్లో జరుగుతుంది. ఏంటండి, ఆడవాళ్ళని ఇది చేయటం, తర్వాత చిన్నపిల్లల్ని ఇది చేయటం, రైట్? సో సేమ్ థింగ్ ఈస్ క్యారింగ్ ఆన్, అందులో ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. పాకిస్తాన్ అట్లీస్ట్ హిస్టరీ చూసుకున్నా సరే, రైట్, నేర్చుకోవాలి. అవును, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర గారు ఫర్ యువర్ అనాలిసిస్ అండ్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్. మరి ఈ అంశానికి సంబంధించి బలూచిస్తాన్ ప్రావిన్స్ త్వరలో పాకిస్తాన్ నుంచి విడిపోతుందా, స్వతంత్ర దేశంగా అవతరించే అవకాశాలు ఎంత దూరంలో ఉంది? మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.
భారత్ ఏం చేయాలి? ప్రత్యక్షంగా పరోక్షంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఏమైనా తోడ్పాటు అందించాల్సినటువంటి అవసరం ఉంది? రాజకీయమైన మద్దతు, లేకపోతే ఆర్థికపరమైన మద్దతు, సైనికపరమైనటువంటి మద్దతు ఇవ్వాల్సిందేనని చెప్పి చాలామంది రిటైర్డ్ మిలిటరీ పర్సనల్స్ చెప్తూ ఉన్నారు, మేజర్ జనరల్స్ చెప్తూ ఉన్నారు, లెఫ్టినెంట్ జనరల్స్ చెప్తూ ఉన్నారు. మరి ఏం జరగబోతుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే రోజు రోజుకి తన పట్టు బిగిస్తోంది. పాకిస్తాన్ తన యొక్క నియంత్రణ దాదాపు కోల్పోయినట్టుగా కనిపిస్తోంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.